బుట్టబొమ్మ పూజ హెగ్డే లేటెస్ట్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో 'మోనికా' సాంగ్‌తో సర్ప్రైజ్ చేసింది. 'కూలీ' సినిమాలో 'మోనికా' సాంగ్ చూసిన పూజా బేబీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. తన గ్లామర్ షోతో ఆ సాంగ్ సూపర్ హిట్ చేసింది పూజా హెగ్డే. 'కూలీ' సినిమాలో 'మోనికా' సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. అయితే ఈ సాంగ్ వెనక చాలా పెద్ద కథ ఉందని తెలుస్తుంది. 'కూలీ' సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజుకి ఇటలీ యాక్ట్రెస్ మోనికా బెల్లూసి అంటే చాలా ఇష్టమట. ఆమె హాలీవుడ్లో చాలా సినిమాలు చేసింది. మోనికా బెల్లూసి నటించిన మలయాళం సినిమా అప్పటి యూత్ ఆడియన్స్ ఫేవరెట్ మూవీ అయింది. లోకేష్కి పర్సనల్గా మోనికా మీద ఇష్టం ఉండేదట. అందుకే 'కూలీ' సినిమాలో సాంగ్ని మోనికా అని పెట్టారట. అసలైతే మోనికా పూర్తి పేరుగా సాంగ్ రాయించాలని అనుకోగా అలా రిస్క్ అని జస్ట్ మోనికా అంటూ పాట కంపోజ్ చేయించారట. సో అలా మోనికా బెల్లూసి మీద అభిమానంతో పూజా హెగ్డే 'మోనికా' సాంగ్ ప్లాన్ చేశాడు లోకేష్. సాంగ్ ఇలా రిలీజ్ అయిందో లేదో అలా వైరల్ అయింది. 'కూలీ' సినిమాకు పూజా హెగ్డే ఇచ్చిన ఈ సాంగ్ సూపర్ బూస్ట్ ఇచ్చింది. మరి మీరు కూడా మోనికా బెల్లూసి సినిమాలు చూసారా? ఆ మోనికా నచ్చిందా? ఈ మోనికా నచ్చిందా అన్నది కామెంట్స్లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.